ముష్రూమ్ లైక్ కోర్సెస్ అని చెప్పేసి కొంచెం అంటారు. దాని గురించి ఒక్కసారి నాకు క్లారిటీ ఇస్తారా? ఇప్పుడు మార్కెట్లో క్యాప్చర్ చేసుకోవాలనుకుంటే కొత్త కొత్త స్ట్రాటజీస్, కొత్త కొత్త టెక్నాలజీ ఎవరి బెనిఫిట్ వాళ్ళ కోసం ట్రై చేస్తున్నారు. సో ఏం నేర్చుకోవాలనే ఫస్ట్ క్వశ్చన్ స్టూడెంట్ వాడి తనకు తను వేసుకోవాలి క్వశ్చన్. నా ఇంట్రెస్ట్ ఏంటి? నాకు కోడింగ్ పైన ఇంట్రెస్ట్ ఉందా, నాన్ కోడింగ్ పైన ఇంట్రెస్ట్ ఉందా, నాకు ఎలాంటి జాబ్ కావాలి, దానికి నాకెంత నాలెడ్జ్ ఉంది, నాకు ఎటువంటి నాలెడ్జ్ కావాలి. ఫస్ట్ తను ఆ క్లారిటీ తెచ్చుకోవాలి. అది ఎవరు ఇవ్వదు. నాకు కోడింగ్ అంటే కోడింగ్ సైడ్ వెళ్ళాలి, నాన్ కోడింగ్ సైడ్ ఎప్పుడైతే మనకు క్లారిటీ ఉంటుందో 100,000 కోర్సెస్ లాంచ్ చేసినా కానీ యూ విల్ పిక్ ద రైట్ వన్. దాంతో పాటుగా మనకు కావాల్సింది ఒక గైడ్. కానీ ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ వస్తుంది సార్ చాలా మందికి. చాలా మంది ఎక్కడ చూస్తే అక్కడ ఆన్లైన్లో, ఆఫ్లైన్లో, పాంప్లెట్స్లో, అమీర్పేట పోయినా ఇంకెక్కడికైనా పోయినా కానీ 10 days కోర్సు, 7 days కోర్సు, 15 days కోర్సు, 1 month కోర్సు, క్రాష్ కోర్సెస్ అని రకరకాల కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ కోర్సెస్ అసలు ఎంతవరకు నమ్మాలి, ఎలా నమ్మాలి? ఇట్స్ ఏ సింపుల్ బిజినెస్ స్ట్రాటజీ. వాడు 100% జాబ్ ప్లేస్మెంట్ అని చెప్తాడు. 100% జాబ్ ప్లేస్మెంట్ ఇవ్వగలుగుతారు? ఐఐటి, ఐఎంలోని 100% లేనప్పుడు ఒక నార్మల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇవ్వగలుగుతుందా? ప్రాక్టికల్ అది పాసిబుల్ అయినా. సో డోంట్ గెట్ ఫూల్డ్, డోంట్ గెట్ క్యారీడ్ అవే. నాకు తెలుసు ఒక స్టూడెంట్ రీసెంట్ గా మనకు ఎక్కడైతే ఆపర్చునిటీ ఉంటాయో అటువంటి ట్రైనింగ్ తీసుకోకుండా ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ పైన డిపెండ్ అవ్వడము, ఫ్యామిలీలో ఉన్న ఫ్రెండ్స్, ఫ్యామిలీ సర్కిల్ పైన డిపెండ్ అవ్వడం, తోటి ఫ్రెండ్స్ పైన డిపెండ్ అవ్వడం, ఏవైతే నేర్చుకోవాలని నేర్చుకోకుండా సమ్ టెక్నాలజీ వేర్ వి డోంట్ హ్యావ్ ది ఆపర్చునిటీ. ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ తీసుకోండి, లేకపోతే డేటా ఇంజనీరింగ్ తీసుకోండి, వేర్ ద ఫ్రెషెస్ ఆపర్చునిటీస్ ఆర్ వెరీ వెరీ లెస్. అక్కడ లక్షలు ఖర్చు పెట్టి కొన్ని నెలలు కష్టపడి ట్రైనింగ్ తీసుకుంటున్నారు, వేర్ ద ఆపర్చునిటీస్ ఆర్ వెరీ లెస్. సో ఫస్ట్ పీపుల్ కావాల్సింది క్లారిటీ. ఏం కావాలి, దేంట్లో ఆపర్చునిటీస్ ఉంటాయి, వాటిపైన మాత్రమే ఫోకస్ పెట్టండి, దానిపైన ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, టైం కానీ మనీ కానీ. మార్కెట్లో ఏది పడుతుంది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒక కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత దెన్ డెఫినెట్లీ యూ కెన్ పిక్ యువర్ ఓన్ టెక్ స్టాక్, దానిపైన అప్స్కిల్ చేసుకోవచ్చు. ఎక్కడ చూసినా యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ఆన్లైన్ లో రకరకాల కోర్సెస్ వస్తున్నాయి. మళ్ళీ 499 అంటారు, 299 అంటారు, 399 అంటారు. మరి ఈ కోర్సును ఎలా నమ్మాలి, ఎంతవరకు నమ్మాలి, వీటి స్టాండర్డ్స్ ఏంటి? సెల్ఫ్ లెర్నింగ్ కి ఇట్ ఈస్ హావింగ్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్. మీకు ఒక బేసిక్, ఒక ఫౌండేషన్ కావాలనుకుంటే దట్ ఈస్ అ స్టార్టింగ్ పాయింట్. కానీ ఒక యూట్యూబ్ నేర్చుకొని ఇంటర్వ్యూ క్లియర్ చేయగలుగుతామా? ఒక యూట్యూబ్ నేర్చుకొని ప్రోడక్ట్ డెలివరీ చేయగలుగుతామా? బట్ యూట్యూబ్ లో ఫౌండేషన్స్ ఆర్ బేసిక్స్ వరకే నేర్చుకోగలుగుతాం. కానీ మీరు ఒక రియల్ టైమ్ సినారియో కావాలనుకుంటే, మీరు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అడ్రస్ చేసేటప్పుడు మీకు ఒక డిఫెక్ట్, ఒక బగ్, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు యూట్యూబ్ లో ఉన్న మెంటర్ మీకు హెల్ప్ చేస్తాడా? నో. సో స్టార్టింగ్ పాయింట్ ఎస్, ప్లీజ్ గో విత్ యూట్యూబ్ కానీ రిమైనింగ్ ఆన్లైన్ ట్యూటోరియల్, బేసిక్ వరకు ఓకే. బట్ మీకు ఒక క్లారిటీ కావాలి, ఒక డైరెక్షన్ కావాలి, మీకు రిజల్ట్ కావాలి, అవుట్పుట్ కావాలంటే యూట్యూబ్ కానీ ఆన్లైన్ ట్యూటోరియల్స్ విల్ నాట్ హెల్ప్. ఖచ్చితంగా మీలాంటి మెంటర్స్, ఎక్స్పర్ట్స్ అవసరం అయితే ఇక్కడ నీడ్. హ్యాండ్ హోల్డింగ్ కంపల్సరీ కావాలి సార్. హ్యాండ్ హోల్డింగ్ ఉంటేనే మనము ఆ డైరెక్షన్ కావాల్సిన డెస్టినేషన్ వెళ్ళగలుగుతాం. సింపుల్ సార్. ఇప్పుడు స్టూడియోలో ఉన్నాం, మనం ఒక డెస్టినేషన్కి వెళ్ళాలి, మీకు తెలియదు ఎక్కడ ఉందో ఆ డెస్టినేషన్. గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి డెస్టినేషన్ పెట్టేసి వెళ్తారు. గూగుల్ మ్యాప్ లేకపోతే వెళ్తారా? వెళ్ళిన టైంకి వెళ్తారా? యూ కాంట్. సో మీకు ఒక రిజల్ట్ కావాలనుకుంటే డెఫినెట్గా యూ నీడ్ టు బిలీవ్ ఇన్ దిస్ ఎకో సిస్టమ్. మీకు ప్రాపర్ క్లారిటీ, డైరెక్షన్, అండ్ ఈ ఎకో సిస్టమ్లో యూ గెట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, మెంటర్షిప్, ఇంటర్వ్యూ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, మాక్ ఇంటర్వ్యూస్ కానివ్వండి, రెజ్యూమ్ ప్రిపరేషన్ కానివ్వండి. సో లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అండ్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది కాబట్టి మనం సక్సెస్ అయ్యే స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫెయిల్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. బికాస్ ఫెయిల్ అయ్యే దారి తప్పుతున్నామంటే మెంటర్ విల్ బ్యాక్ యూ. సో వాళ్ళు మనల్ని కరెక్ట్ చేస్తుంటది అనమాట. బట్ ఒక యూట్యూబ్ వీడియో తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 5 hours వీడియో ఉంది అనుకోండి. 5 hours వీడియో అంటే 1 day లో కంప్లీట్ చేయొచ్చు కదా. బట్ ఒక్కోసారి మనం 2 weeks అయినా కంప్లీట్ చేయం, పోస్ట్పోన్ చేసుకుంటాం. అదే ఒక మెంటర్ ఉంటే డైలీ వచ్చినట్టు క్లాస్ వినాల్సిందే, అసైన్మెంట్స్ చేయాల్సిందే, రివ్యూ చేయాల్సిందే, అండ్ యూ టేక్ ద ఫీడ్బ్యాక్ అండ్ ఎవాల్యుయేషన్. సో టు కంక్లూడ్, బిగినర్ స్టేజ్ లో ఓకే, యూ కెన్ కిక్ స్టార్ట్ బికాస్ ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేబీ, and there is very good content in the market which YouTubers will create, absolutely no doubt. But same time oka result oriented kavalante matram you should take the coaching and the mentorship, because మీరు చూసుకుంటే టాప్ అథ్లెట్స్ మన ఇండియన్ క్రికెట్ టీం ఉంది, మెంటర్ కోచ్ ఉంటారు కదా. ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. కోచ్ ఉంటారు, మెంటర్ ఉంటారు, మళ్ళీ దాంట్లో ఒక ఫిజియోథెరపిస్ట్ ఉంటాడు, ఒక డాక్టర్ ఉంటాడు, ఒక ఫినాన్స్ అందరు ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎందుకు? కానీ ఒక ఐటీ దానికి లేరు. ఎందుకు కోచ్? ఎందుకు దానికి? అందుకే మీ ఎకో సిస్టమ్ ఇక్కడ పనికొస్తుందండి. రైట్.
సో కోచ్ లేకుండా క్రికెట్ ఆడుకోవచ్చు కదా. ఆడుకోవచ్చు. వితౌట్ కోహ్లీ రోహిత్ శర్మకు తెలియదు ఆడుకోవడం, వాళ్ళు ఆడుకోవచ్చు కదా. సార్ ఇవాళ రేపు సినిమా వాళ్ళు కానీ బిజినెస్ మ్యాన్ కానీ అందరికీ ఒక మెంటర్ నీడ్ ఇప్పుడు. వాళ్ళందరూ పక్కన పెట్టండి సార్. నేను ఒక్కసారి ఐటీ క్విట్ చేసి జాబ్ లోకి వచ్చిన తర్వాత ఐ గాట్ అసోసియేటెడ్ విత్ ద సీనియర్ మెంటర్. సో ఈజ్ ద వన్ హూ ఇస్ గైడింగ్ మీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. బికాస్ ఇప్పుడు నేను అన్ని నేర్చుకొని సక్సెస్ కావాలంటే నా టాలెంట్ అనేది సరిపోతుంది నాకు. సో టైం సరిపోదు, ప్లస్ టైం టేకింగ్ పని. అది టైం తీసుకున్నా కానీ నేను సక్సెస్ అవుతుంది గ్యారంటీ లేదు కదా. ఐ గాట్ అసోసియేటెడ్ విత్ మెంటర్ హూజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఏరియా. సో ఆ నాలెడ్జ్ నా మైండ్ కి ఇంకొక మైండ్ యాడ్ అయిపోయి ఐఎమ్ మూవింగ్ ఇన్ అ ఫాస్ట్ స్పేస్ వేర్ నౌ అనుకున్న కన్నా తక్కువ టైంలో నా టార్గెట్ అచీవ్ చేసుకోగలిగాను విత్ హెల్ప్ ఆఫ్ ది మెంటర్షిప్. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అంటే మీరు చెప్తున్న దాంట్లో నుంచి ఖచ్చితంగా ఈ అమీర్పేటలో అక్కడిక్కడ 7 రోజులు 10 రోజులు 15 రోజులు ఆన్లైన్ లో వచ్చినటువంటి వాటిని దేన్ని నమ్మకండి. సో టెక్నాలజీ అనేది ఒక 7 days 15 days లో నేర్చుకోలేము. నేర్చుకున్న ఓన్లీ మీద థియరిటికల్ నాలెడ్జ్ నేర్చుకుంటాము, కానీ అది మన స్కిల్ డెవలప్మెంట్ చేయలేదు. బికాస్ స్కిల్ అనేది ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు, ఒక క్లయింట్ కాల్ ఎస్కలేషన్ ఉన్నప్పుడు, ఒక స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్ మీటింగ్ వెళ్ళినప్పుడు, క్రైసిస్ మేనేజ్మెంట్ హ్యాండ్లింగ్, ఇవన్నీ కూడా నేర్పించవు. అవి ఏదో 30 days లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే బుక్ చదివితే రాదు. మనము స్విమ్మింగ్ కావాలంటే యూట్యూబ్ వీడియో చూస్తే స్విమ్మింగ్ నేర్చుకోలేం కదా. దూకాలి, బావిలో కానీ స్విమ్మింగ్ పూల్ దూకితేనే నేర్చుకోగలుగుతాము. సో దానికి ప్రాపర్ క్లారిటీ, రోడ్ మ్యాప్ ఉండాలి, కంటిన్యూస్ ఫోకస్ ఉండాలి, ఫీడ్బ్యాక్ ఎవల్యూషన్ ఉండాలి. అట్లా ఫోకస్ గా నేర్చుకుంటూ అవుతుంది. కానీ ఒక 7 days లో 15 days లో నేర్చుకోవడం అనేది ఇట్స్ వెరీ టఫ్. ఈ ఏఐ అప్డేట్ వల్ల చాలా ఐటీలో బాగా టాలెంటెడ్ ఉన్నటువంటి పీపుల్ కూడా చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నారు. అసలు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులకి దిగజారిపోతున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? వెన్ AI is coming into the picture, IT అంటేనే కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్. మనకి డైలీ ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వస్తుంది, డైలీ ఒక టికెట్ రావడము, డైలీ ఒక టాస్క్ రావడము, తెలియని కూడా నేర్చుకొని మనం డెలివర్ చేస్తూ ఉంటాం ఐటీలో. ఇట్స్ నాట్ లైక్ అన్ని మనకు తెలిసిందే రాదు. ఆ కంటిన్యూస్ ఎవల్యూషన్ చేసినప్పుడు మనము డైలీ ఒక 1 hour 2 hours మన అప్స్కిల్ కోసం పెట్టుకోవాల్సిందే. AI ఈజ్ ఎవ్రీవేర్. ఐటీ కాదండి, నాన్ ఐటీలో ఏ ఆల్రెడీ డీప్ గా పెనిట్రేట్ అవుతుంది. అలాంటి టైంలో మనం చాలా కేర్ఫుల్ గా ఉండేసి లేటెస్ట్ టూల్స్ పైన కానీ లేటెస్ట్ టెక్స్టెక్ పైన కూడా అప్స్కిల్ చేసుకోవాల్సిందే. ఇఫ్ యూ డోంట్ అప్స్కిల్ యూ కెనాట్ సర్వైవ్. సో ద ఐటీ పీపుల్ విత్ AI విల్ బి రీప్లేసింగ్ ది ఐటీ పీపుల్ వితౌట్ AI నాలెడ్జ్. AI మనని రీప్లేస్ చేయదు. AI అనేది ఏంటంటే మన ప్రొడక్టివిటీని, మన ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి అదొక టూల్ మాత్రమే. అంటే AI స్కిల్స్ ని ఫిల్టర్ చేస్తుంది. ఎగ్జాక్ట్ గా. సో AIని వాడుకొని మనం ఎంత ఫాస్ట్ గా డెలివర్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు కోడ్ చేయడానికి ఒక టీంలో 10 మంది డెవలపర్స్ ఉండేవాళ్ళు, డైలీ 8 hours పనిచేసేవాళ్ళు. ఏ టూల్ వాడడం వల్ల ఆ 10 మంది చేసే పని అది ఒక 2 people తోటి చేయగలుగుతారు. సో మ్యాన్ పవర్ తగ్గిపోయి ది ఎఫిషియన్సీ ప్రొడక్ట్ విల్ బి ఎన్హాన్స్డ్ విత్ హెల్ప్ ఆఫ్ AI టూల్. కాకపోతే టూల్ ఎలా వాడాలి, ఆ టూల్ని ఏ విధంగా మనము ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది మనం నేర్చుకోగలిగితే యూ విల్ బి సేఫ్. So survival of the fittest, people who can integrate AI, who can upskill, adopt to the AI, their jobs will be survived. And who don't upskill, definitely వాళ్ళకు sometime in the future definitely they'll face the layoffs. రవీంద్ర గారు, ఒక ఎక్స్పర్ట్ గా నాకు ఒక చిన్న డౌట్ ఉంది, దాని క్లారిటీ ఏంటి? నిన్న కాక మొన్న వచ్చినటువంటి AI, కానీ ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎంప్లాయీస్, 20-25 సంవత్సరాల నుంచి ఒక కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్, టీమ్ లీడర్ నుంచి మేనేజర్ నుంచి కంపెనీ CEO దాకా వెళ్ళినటువంటి పరిస్థితి. నిన్న కాక మొన్న వచ్చినటువంటి AI అప్డేట్ కాకపోవడం వల్ల వాళ్ళ జాబులు తీసేటువంటి పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఎమోషనల్ గా జాబ్ అయినప్పుడు మేబీ వి ఫీల్ బ్యాడ్, కానీ కంపెనీ పర్స్పెక్టివ్ లో చూస్తే మీరు కంపెనీకి ఏం వాల్యూ అడిషన్ ఇస్తున్నారు, మీకు ఎందుకు జాబ్ ఇవ్వాలి అనే కోసం మనం వేసుకోవాలి. అంటే రొటీన్ టాస్క్ చేస్తున్నామా, నాకు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఏదో లాగిన్ అవుతున్నా, మీటింగ్ తీసుకుంటున్నా, వెళ్ళిపోతున్నానా, లేకపోతే కంపెనీకి వాల్యూ అడిషన్ చేస్తున్నామా? ఆ క్వశ్చన్ మనకు వేసినప్పుడు వీ నీడ్ టు సెల్ఫ్ ఎవాల్యుయేట్. లేదు నాకు తెలియట్లేదు, ఐ డోంట్ హ్యావ్ అ క్లారిటీ, యూ గెట్ అసోసియేటెడ్ విత్ ఎ మెంటర్, విత్ ఎన్ ఎకో సిస్టమ్, డెఫినెట్లీ యూ గెట్ ది ప్రాపర్ డైరెక్షన్. సో ఇఫ్ యూ నాట్ యాడింగ్ ఎనీ వాల్యూ అడిషన్ టు ద కంపెనీ, మనం ఒక బర్డన్ లాగా ఫీల్ అవుతాం కంపెనీకి. ఎందుకు ఇవ్వాలి సాలరీ? డెఫినెట్లీ యూ విల్ బి లేడ్ ఆఫ్. సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఇంపార్టెంట్, అప్స్కిల్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్, అండ్ యువర్ కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వీటన్నిటితో పాటు మీకంటే ఒక పర్సనల్ డెవలప్మెంట్ ప్లాన్, కెరీర్ గ్రోత్ ప్లాన్ కూడా ఉండాలి. సో దట్
మీరు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ యూ కెన్ లీడ్ ఎ సక్సెస్ఫుల్ ఐటీ కెరియర్. ఒక ఎక్స్పర్ట్ గా మీరు ఇది చెప్తున్నారు, మార్కెట్లో ఉన్న వాటిని నమ్మొచ్చు, కానీ జాబ్ పోతుందనే దానికన్నా ఈ మధ్య ఎక్కడ చూసినా న్యూస్ పేపర్లో, మ్యాగజైన్లో, ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా ప్రాణాలు పోతున్నాయి అనేది ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. దీనికి మీ సమాధానం ఏంటి? కరెక్ట్ సార్. అన్ఫార్చునేట్లీ నేను కూడా నా తోటి టీమ్ మెంబర్స్ని కొద్దిమందిని చూశాను హూ లాస్ దర్ లైఫ్ బికాస్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ లేట్ నైట్ వర్కింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, డ్యూ టు పర్సనల్ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ కానివ్వండి. సో ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ పీపుల్ ఆర్ లూజింగ్ లైవ్స్ డ్యూ టు దిస్ అన్సర్టనిటీ అండ్ ఇన్స్టెబిలిటీ. సో మనం ఆర్కిటెక్చర్ ల్యాబ్స్ స్థాపించడానికి కూడా అది కూడా ఒక ముఖ్య కారణం, టు అడ్రస్ దీస్ ప్రాబ్లమ్స్ వేర్ నో వన్ ఈస్ అడ్రసింగ్ ఇన్ ద మార్కెట్. సో ఎకో సిస్టమ్ ఉండడం వల్ల ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సిన కాన్ఫిడెన్స్ డ్రాప్స్. మనకు మన భుజం పైన కొంచెం కాన్ఫిడెంట్ బూస్ట్ చేసే ఒక ఫ్రెండ్, ఒక మెంటర్, ఒక ఫ్యామిలీ మెంబర్ కావాలి. సో అప్స్ అండ్ డౌన్స్ క్వైట్ నార్మల్ ఉంటుంది. కానీ మనం లోలో ఉన్నప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు, మనం ఎప్పుడైతే డిమోటివేట్ అవుతామో డ్యూ టు మల్టిపుల్ థింగ్స్, వీ డెఫినెట్లీ నీడ్ ఎ ఫ్రెండ్ ఆర్ ఎ మెంటర్ ఆర్ ఎ ఫ్యామిలీ మెంబర్. సో బౌన్స్ బ్యాక్ ఈజీగా అవ్వగలుగుతాం. అసలుకి ఈ ఐటీ ఎంప్లాయీస్ కి అన్నీ తెలుసు. ఈ ఏఐ అప్డేట్ చేసుకోవడంలో కానీ, లేకపోతే కొత్త టెక్నాలజీ అప్డేట్ చేసుకోవడంలో కానీ ఎక్కడ మిస్ఫైర్ అవుతుంది అంటారు? పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ ఎనీ రిస్క్, పీపుల్ ఆర్ పోస్ట్పోనింగ్ దియర్ అప్స్కిల్మెంట్. అంటే ఇప్పుడు వాళ్ళు ఇవాళ ఏం పని ఉంది, ఇవాళ ఉన్న టాస్క్ క్లోజ్ చేద్దామని ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం తప్పిస్తే రేపు పొద్దున మన ఫ్యూచర్ ఏంటి, ఆమె బికమింగ్ రెలెవెంట్ ఆర్ ఇర్రెలెవెంట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు సార్, 10 years ఒకటే ప్రాజెక్ట్ లో పనిచేశాడు. డైలీ సేమ్ ప్రాజెక్ట్, సేమ్ టెక్ స్టాక్, సేమ్ వర్క్ లైఫ్. గ్రోత్ ఎక్కడ ఉంది అంటే ఒకటే ఇయర్ రిపీటెడ్ 10 times లేకపోతే ఈ 10 years లో 5 different ప్రాజెక్ట్ చేసే ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంటా? సో 2% తీసుకున్నప్పుడు ద పర్సన్ హూస్ టేకింగ్ రిస్క్, టేకింగ్ న్యూ రోల్స్, న్యూ రెస్పాన్సిబిలిటీ, న్యూ ఓనర్షిప్, డెఫినెట్లీ దే కెన్ థ్రైవ్ అండ్ ఎవాల్వ్. పర్సన్ హూ ఆర్ లేజీ, who don't upskill, who don't take any risk, who are in that self trap, they'll be at a risk. So self trap అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని నుంచి బయట పడితేనే we will be successful. సో చాలా మంది ఏంటంటే ఇవాళ గడిచిందా అంతే కాదు, రేపు పొద్దున టెక్నాలజీ ఏం ఎవాల్వ్ అవుతుంది, దెన్ ఎలా అప్స్కిల్. అండ్ చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సార్, చాలా ఇంటర్నల్ గా చాలా ట్రైనింగ్ సెంటర్స్ నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఇట్స్ అప్ టు ద ఇండివిజువల్ హౌ టు ప్లాన్ ఎఫెక్టివ్లీ. సో అట్లా ప్లాన్ చేసుకొని ప్రాపర్ రోడ్ మ్యాప్ తో వెళ్ళినప్పుడు పీపుల్ విల్ బి సక్సెస్ఫుల్. అంటే ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటారు. యా డెఫినెట్లీ. సో ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఫ్రమ్ ద డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ, యూ కాంట్ రీప్లేస్ సాఫ్ట్ స్కిల్స్. మీకు ఎంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నది సార్, యూ కెనాట్ గో అండ్ టాక్ టు ద క్లయింట్, ఇట్స్ హెల్ప్లెస్. అంటే ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల టెక్ కెరీర్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. అబ్సల్యూట్లీ అవుతుంది. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మనల్ని మనం మార్కెట్ చేసుకోవాలి సార్. ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీలో 6 months and 1 year పర్ఫార్మెన్స్ ఎవల్యూషన్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఎవల్యూషన్ లో టెక్నికల్ స్కోప్ ఎంత ఉంటుందో నాన్ టెక్ కమ్యూనికేషన్, లీడర్షిప్ క్వాలిటీస్ కూడా అంత వెయిటేజ్ ఉంటుంది. టెక్నికల్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా కానీ మన ప్రాపర్ బిహేవియర్ లేకపోయినా, మన యాటిట్యూడ్ సరిగా లేకపోయినా, మన కమ్యూనికేషన్, లీడర్షిప్ క్వాలిటీస్ లేకపోయినా యూ కాంట్ బి సక్సెస్ఫుల్. బోత్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, ప్యారలల్ గా వెళ్ళాలి, అప్పుడే యూ కెన్ బి సక్సెస్ఫుల్. అంతేగాని ఒకటి ఉండి ఇంకోటి లేకపోతే ఇట్ విల్ బి ఇంబ్యాలెన్స్డ్. సక్సెస్ అవ్వాలంటే ఏది ముఖ్యం? లక్ ఫ్యాక్టర్ ముఖ్యమా, లేకపోతే ఒక మెంటర్ అవసరం ముఖ్యమా? మేబీ లక్ అనేది ఒక స్టెప్ కి, ఒక ముందుకు ఒక డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళిపోతుంది. కానీ ఆ డోర్ ఓపెన్ అయినాక లోపల రూమ్ లో మనము సర్వైవ్ కావాలి, గ్రో అవ్వాలంటే ఏం కావాలి? మన స్కిల్స్, మన కాన్ఫిడెంట్, XYZ, టాప్ ఆఫ్ దట్ మెంటర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇంతకు ముందు కూడా చెప్పినట్టుగా ఇప్పుడున్న టెక్ వరల్డ్ లో యూ నీడ్ టు బి 360 degrees ఎవాల్వింగ్. అన్ని విధాలుగా మనం ఎవాల్వ్ అవుతేనే వీ క్యాన్ బి సక్సెస్ఫుల్. ఇప్పుడున్న కాంపిటీషన్ లో ఇఫ్ యూ డోంట్ ఎవాల్వ్, ఇఫ్ యూ డోంట్ అప్స్కిల్, యూ కెనాట్ థ్రైవ్ ఇన్ ది ఇండస్ట్రీ. సో డెఫినెట్ గా టు సమ్ ఎక్స్టెంట్ అక్కడక్కడ లక్ ఫ్యాక్టర్ అవుతుండొచ్చు, కాదనట్లేదు, బట్ అది మేజర్ ఫ్యాక్టర్ కాదు. డెఫినెట్లీ యువర్ కోచింగ్ అండ్ మెంటర్ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్. అంటే రాబోయే రోజుల్లో మెంటర్ అనే వాళ్ళు చాలా కీలకంగా ఉండబోతున్నారు. దెర్ ఇస్ నో రీప్లేస్మెంట్. డెఫినెట్ గా మెంటర్ అనే రోల్ ని రీప్లేస్ చేయలేరు, నో మ్యాటర్ వాట్. అది మీ మేనేజర్ కానివ్వండి, మీ టీమ్ లీడ్ కానివ్వండి, మీ ఫ్రెండ్ కానివ్వండి, మీ ఫ్యామిలీ కానివ్వండి, లేకపోతే మనలాంటి ఒక ఎకోసిస్టమ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఒక కంపెనీ అని చెప్పట్లేదు, ఏదో ఒక రూపంలో మనకు ఆ గైడెన్స్, మెంటర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సక్సెస్ఫుల్ జర్నీ.
ఒక ఐటీ ప్రొఫెషనల్ కి ఒక మెంటర్ ఇస్ నీడ్, దాంట్లో నో డౌట్ ఇన్ ఫ్యూచర్. ఎస్ కానీ ఇక్కడ ఇంకొకటి క్లారిటీ ఇవ్వండి, ఒక స్టూడెంట్ పేరెంట్స్ కి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి? వాడు కెరియర్ లో పైకి ఎదగాలి అని అంటే పేరెంట్స్ కి ఎంతసేపు ఏమని ఉంటుంది, మా వాడికి మంచి ఉద్యోగం రావాలి, మంచి ఉద్యోగం రావాలి, మంచి ఉద్యోగం రావాలి, అంతకుమించి రెండో థాట్ ఉండదు వాళ్ళకి. కానీ వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? రీసెంట్ గా మా రిలేటివ్స్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను సార్. ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. అమ్మాయికి జాబ్ వచ్చింది, షీ గాట్ ప్లేస్ ఇన్ కంపెనీ, ఎంఎన్సీ కంపెనీ. అబ్బాయికి ఇంకా జాబ్ రాలేదు. అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిని చూపెట్టు, ఆమెకు వచ్చింది జాబ్, నీకు ఇంకా రాలేదు, నువ్వు ఏం చేస్తున్నావు అనే క్వశ్చన్ చేస్తున్నావు. ఎస్, తప్పు పట్టాను, బికాస్ పేరెంట్స్కి డెఫినెట్గా వాళ్ళకున్న ఫినాన్షియల్ అండ్ ఆ బర్డెన్కి జాబ్ వస్తే బాగుండనే ఇంటెన్షన్ ఉంటుంది, దాన్ని తప్పు పడడానికి లేదు. కానీ అదర్ వే రౌండ్, ఆ అబ్బాయి యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, ఆ అబ్బాయి ఏం చేయాలనుకున్నాడు, జాబ్ చేయాలనుకున్నాడు, లేకపోతే ఇంకా బిజినెస్ చేయాలనుకున్నాడు, ఏంటి కూర్చోబెట్టి మాట్లాడి ఆ సెల్ఫ్ కాన్ఫిడెంట్ బిల్డ్ చేస్తే కొంచెం టైం పడుతుండొచ్చు, వాడు ఆ అమ్మాయి కన్నా బెటర్ జాబ్ తెచ్చుకోవచ్చు కదా. సో పేరెంట్స్ ఏంటంటే ఎస్ జాబ్ ఇంపార్టెంట్, కానీ డోంట్ డిమోటివేట్. వాడు ఇంట్లో గెలవకపోతే బయట ఎట్లా గెలుస్తాడు? సో పేరెంట్స్కి నా నుంచి నేను సొసైటీలో చూసి నేర్చుకున్నది ఏంటంటే, ఇంట్లోనే కూర్చోబెట్టి మీ పిల్లల్ని మీరు మోటివేట్ చేయండి, డోంట్ డిమోటివేట్. వాడు చిన్న ఏజ్లో ఉన్నాడు, హార్డ్లీ 20 years ఇయర్ అండ్ ఇయర్. వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో, వాడు స్పోర్ట్స్లోకి వెళ్తాడా, లేకపోతే కంటెంట్ మేనేజ్మెంట్కి వెళ్తాడా, లేకపోతే ఐటీలోకి వెళ్తాడా, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాడా, ఏదైనా కానివ్వండి, వాళ్ళకి నచ్చింది చేయనియండి. దానికి మీకు ఎంత వీలైతే అంత మోటివేట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. డోంట్ మేక్ దెమ్ డిప్రెస్. ఒక్కసారి వాడు డిమోటివ్ బయటకు వెళ్తే, మార్కెట్లోకి వెళ్తే ఎవడు చెప్పింది వాడు వినేసి డిమోటివ్ పక్క దారిలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈస్ టు మోటివేట్ ద క్యాండిడేట్, మోటివేట్ ద స్టూడెంట్, ఎంగేజ్ వాట్ దే వాంట్. వాడికి నచ్చింది చేయనియండి, వాడి సక్సెస్ కానివ్వండి. ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో పేరెంట్స్ యొక్క ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది, ఉండాలి కూడా. కానీ మీరు చెప్తున్న ప్రకారం చూస్తే ఈ మధ్య ప్రతి స్టూడెంట్ కి ఎదురయ్యేటువంటి కామన్ సమస్య, ఒకవైపు పేరెంట్స్ నుంచి ప్రెషర్, ఇంకోవైపు కాలేజ్ నుంచి ఫ్యాకల్టీస్ ప్రెషర్, ఇంకోటి మార్కెట్ లో వస్తున్నటువంటి టెక్నాలజీ ప్రెషర్. వీటన్నిటి మధ్యలో నుంచి అసలు స్టూడెంట్ ఏమైపోవాలి, ఆ ప్రెషర్ ని వాడు ఏ విధంగా ఫేస్ చేయాలి? స్టూడెంట్ లిటరల్ గా చెప్పాలంటే ట్రాప్ లో పడిపోయాడు. స్టూడెంట్స్ ఇప్పుడు చాలా చాలా పెద్ద సమస్యల్లో కొట్టుబిట్టాడుతున్నారు. మీరు చెప్పినట్టుగా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు. అక్కడ జాబ్ లేక ఇబ్బంది పడతారు, అట్లని చెప్పి తక్కువ శాలరీకి చేయాలంటే జాబ్లు ఉండవు. ఓకే, హైయర్ స్టడీస్కి వెళ్ళలేక ఫినాన్షియల్ స్టేటస్ ప్రాబ్లం ఉంటుంది, సొసైటీకి వెళ్తే సొసైటీలో ప్రెషర్ ఉంటుంది. ఎస్, డెఫినెట్లీ ఇది చాలా టఫ్ సినారియో. దానికి ఒక సొల్యూషన్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకూడదు. వన్స్ కాన్ఫిడెన్స్ లూజెస్ యువర్ డన్, అదే డెత్ లాగానే అనుకోవాల్సిందే. సో కాన్ఫిడెంట్ లూజ్ అవ్వకండి. డెఫినెట్గా మీరు ఒక క్లారిటీ, మీకు నచ్చిన పని ఒక క్లారిటీ రోడ్ మ్యాప్ తీసుకోండి. మీ యొక్క తోటి మెంటర్స్తో కానివ్వండి, ఒక అలుమ్ని కానివ్వండి, లేకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్ నెట్వర్క్లో మంచి వాళ్ళతో అసోసియేట్ అవ్వండి. సో ద ఎన్విరాన్మెంట్ మీద ఉన్న ఎన్విరాన్మెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాన్ఫిడెంట్ డ్రాప్ అవ్వకుండా సెల్ఫ్ మోటివేషన్తో ఎప్పుడైతే మనకు ముందుకు వెళ్తామో, నో మ్యాటర్ వాట్ విచ్ డైరెక్షన్ దే టేక్, టైం పడుతుండొచ్చు, బట్ పీపుల్ విల్ బి సక్సెస్ఫుల్. కానీ ఈ ట్రాప్లో, ఈ గందరగోళంలో మార్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా, ర్యాంక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా, లేకపోతే కోర్స్ అయిపోయిన తర్వాత వచ్చే ప్యాకేజెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా, దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి స్టూడెంట్? ఇది కూడా ఒక ట్రాపే సార్. మార్క్స్ అనేది ట్రాప్. బికాస్ ఇప్పుడు చూస్తే ఒక 2 స్టూడెంట్స్ తీసుకుందాం సార్. ఒక స్టూడెంట్ కి మంచి పర్సెంటేజ్ ఉంది, 95%, ఓన్లీ అకాడమిక్స్ ఉన్నాయి. ఒక 60% ఉన్న స్టూడెంట్ తీసుకుందాం. ఆ పర్సన్ ఈ డిడ్ ది ఇంటర్న్షిప్, మంచి ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇద్దరు ఎవరికి జాబ్ వస్తుందంటే, మార్క్స్ ఉన్న వాళ్ళకి జాబులు రావు. ఎవరికైతే ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కానీ రియల్ టైం ఎక్స్పోజర్ ఉంటుందో వాళ్ళకి మాత్రం జాబ్ వస్తుంది. సో మార్క్స్, ఈ అవుట్డేటెడ్ సిలబస్, ట్రెడిషనల్ మోడ్ ఆఫ్ లెర్నింగ్ అనేది అవుట్డేటెడ్. ఇప్పుడు 2026లో చాలా చోట్ల మనం రియల్ సక్సెస్ఫుల్స్ విన్నాం కదా. ఒక ఆటో డ్రైవర్కి ఐటీ జాబ్ వచ్చినట్టుగా, వాచ్మెన్కి ఐటీ జాబ్ వచ్చిన తర్వాత ఎలా వస్తాయి జాబ్స్? బికాస్ వాళ్ళు స్కిల్స్ పైన ఫోకస్ పెట్టారు. సో మార్క్స్ అనేటివి ఓన్లీ ఒక ఎలిజిబుల్ క్రైటీరియా మాత్రమే. కానీ మీకు జాబ్ రావాలన్నా, లేకపోతే మీరు సొంతంగా ఏదైనా ఫ్రీలాన్సింగ్ చేయాలనుకున్నా, మీరు కంపెనీ పెట్టాలనుకున్నా, ఏ ఫీల్డ్ తీసుకోవాలనుకున్నా, స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో పీపుల్ షుడ్ రాదర్ ఫోకస్ ఆన్ ద స్కిల్ సెట్, నాట్ మార్క్స్. మార్క్స్ బట్టి కొట్టి మార్క్స్ పైన ఫోకస్ పెట్టకండి. ఫ్రమ్ యువర్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ ఫోకస్ ఆన్ ద అప్ స్కిల్మెంట్. చెప్పడానికి, వినడానికి ఇవన్నీ చాలా బాగున్నాయి. కానీ మార్కెట్లో కానీ, కాలేజెస్లో కానీ, ఇన్స్టిట్యూట్స్లో కానీ, కంపెనీస్లో కానీ
ఫెయిల్యూర్ 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 అని వింటున్న పదాలు చాలా ఎక్కువగా వింటున్నాం. Hmm. ఎక్కడ చూసినా ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ అవును. ఫెయిల్యూర్ ఫెయిల్యూర్. అవును. కానీ దీనికి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరు? అదే పెద్ద ప్రాబ్లం సార్. ఫెయిల్యూర్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఫెయిల్యూర్ అనేది ఇట్స్ లెర్నింగ్. మనం ఒక కాయిన్ తీసుకుంటే హెడ్ అండ్ టైల్ ఉన్నట్టుగా మనకు సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఒకటి తర్వాత ఒకటి డెఫినెట్ గా వస్తుంది. ఆల్ వాట్ యూ హావ్ టు డూ ఇస్ హావ్ పేషెన్స్ అండ్ ఫోకస్. మనల్ని నమ్మి ఆ క్లారిటీ కన్సిస్టెన్సీ ఫోకస్ ఉన్నప్పుడు ఫెయిల్యూర్స్ విల్ బి టర్న్ ఇన్ టు సక్సెస్. ఇట్స్ ఎ లెర్నింగ్. దాన్ని చూసే విధానంలో ఉంటుంది. మనం సక్సెస్ గా చూస్తామా, ఫెయిల్యూర్ గా చూస్తామా, ఫెయిల్యూర్ రాబోయే సక్సెస్ గా ఒక మెట్టులాగా చూస్తామని మన మైండ్ సెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే దీంట్లో మీ ఎకో సిస్టమ్ లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ దీనికి గైడ్ చేయడానికి కూడా రెడీ ఉంటారు. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ. మన మెంటల్ ఎకో సిస్టమ్ ఎందుకు ఉంటుంది? 360 degrees లో క్యాండిడేట్ యొక్క ఎక్స్పోజర్, క్యాండిడేట్ యొక్క గ్రోత్, వాళ్ళ యొక్క కాన్ఫిడెంట్, వాడి యొక్క క్రెడిబిలిటీ, వాడి యొక్క సక్సెస్ కి ఎక్కడైతే ల్యాక్ ఉంటాడో ఆ ల్యాక్ మీరు ఫుల్ఫిల్ చేస్తారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. రైట్. కానీ ఇన్ని సంవత్సరాల జర్నీలో ఆర్కేటీ ల్యాబ్స్ లో మీరు ఇప్పటి వరకు ఫేస్ చేసినటువంటి అతిపెద్ద ఛాలెంజ్ ఏంటి? ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసరికి మార్కెట్ లో ట్రస్ట్ బిల్డ్ చేయడం సార్. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా చాలా మంది మార్కెట్ లో ఉన్నారు, చాలా ట్రైనింగ్స్, చాలా ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉంటాయి. ట్రస్ట్ ఇస్ సంథింగ్, ఇట్ డజంట్ కమ్ ఓవర్ నైట్. సో దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. సక్సెస్ స్టోరీ బిల్డ్ చేయాలి, టెస్ట్ ముందు బిల్డ్ చేయాలి, ఆ తర్వాత ట్రస్ట్ క్రియేట్ అవుతుంది. అది చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది నాకు. ఒక 1 month లో, ఒక 1 year లో అవ్వలేదు. సో బిల్డింగ్ ద ట్రస్ట్ and the credibility within my business partners or the student community or the IT collaborations. So that is where the pain point was, the challenge was. And now successfully we are performing because of the trust and the credibility that we have gained in the last few years. కానీ ఇన్ని ఇయర్స్ లో కొన్ని వేల మందిని ట్రైన్ చేసినటువంటి మీరు కామన్ గా ఏదో ఒక ఇష్యూ అయితే మీకు టచ్ చేసి ఉంటుంది. అది ఇష్యూ గురించి చెప్పాలంటే ఏ ఇష్యూ గురించి చెప్తారు? సో మెయిన్ గా స్టూడెంట్ కమ్యూనిటీ వచ్చేసరికి ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఆ కన్సిస్టెంట్ ఎఫర్ట్ లేనిది సక్సెస్ ఈజీగా రాదు. షార్ట్ కట్స్ తీసుకుంటూ ఉంటారు స్టూడెంట్స్. ఫోన్ చేసి బ్యాక్గ్రౌండ్ చెక్ లేకుండా జాబ్లు ఇప్పిస్తారా, ఇంకేమన్నా వేరే మార్గంలో జాబ్ ఇవ్వగలుగుతారా, నేర్చుకోవడం అంటే నేర్చుకోరు, ట్రైనింగ్ స్టార్ట్ చేసే టైంకి రాదు. సో కన్సిస్టెన్సీ, క్లారిటీ, ఆ ఎఫర్ట్ స్టూడెంట్ కమ్యూనిటీలో మిస్ అవుతుంది. కాబట్టి దట్ ఈస్ వేర్ ఐ వాంట్ పీపుల్ టు ఫోకస్ ఆన్ ది ఎఫర్ట్స్. సో put your efforts in the right direction. ఒక నెల అటు ఇటుగా you will get the opportunity, you will be successful. And IT employees వచ్చేసరికి they don't take the upskillment or the mentorship very seriously. సో వాళ్ళు కూడా ఇంకా మెచ్యూర్డ్గా లాంగ్ టర్మ్ విజన్తో ఎప్పుడైతే పనిచేస్తామో, క్లారిటీ అండ్ కన్సిస్టెన్సీ ఎఫర్ట్స్ పెడతామో, వన్స్ టు బిల్డ్ దట్ కాన్ఫిడెంట్, ఎస్ డెఫినెట్లీ యూ క్యాన్ ఎక్సెల్ ఇన్ యువర్ కెరియర్. సార్, మీ కెరియర్లో ఇంత జర్నీలో ఒక స్టూడెంట్కి ఒక అడ్వైజ్ ఇవ్వాలి అని అంటే తన కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా అడ్వైజ్ ఇస్తారు? స్టూడెంట్కి వచ్చేసరికి ఇంతకుముందు చెప్పినట్టుగా ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ ఫోకస్ ఆన్ యువర్ ప్రాక్టికల్ స్కిల్ సెట్స్. థియరిటికల్ నాలెడ్జ్, మార్క్స్ అనేది పక్కన పెట్టేసి ఫోకస్ ఆన్ యువర్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్స్ అసెస్మెంట్. సో టెక్నికల్ స్కోప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు బిల్డ్ ద రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. దెన్ ఫోకస్ ఆన్ యువర్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్. అంటే ఇంటర్న్షిప్ అప్లై చేసుకోండి. సమ్మర్ ఇంటర్న్షిప్ డబ్బుల కోసం ఆశించకండి, వెళ్ళండి. చాలా స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ ఉంది, చాలా స్మాల్ అండ్ మిడ్ స్కేల్ కంపెనీస్ ఉంటాయి, ఐటీ కానీ నాన్ ఐటీ కానీ. వెళ్ళి వాళ్ళతో కలిసి పని చేయండి. సో దట్ ద నాలెడ్జ్ దట్ యు గెట్ ఫ్రమ్ దిస్ POCs or the proof of work will definitely add weightage to your profile and your communication skills, soft skills, leadership qualities. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో 360 degrees లో స్టూడెంట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ విత్ అన్నిటిపైన ఫోకస్ పెట్టి ఒక కాన్స్టెంట్ ఎఫర్ట్స్తో, కన్సిస్టెన్సీతో, ఒక క్లారిటీ ఇన్ ద రైట్ డైరెక్షన్ విత్ హెల్ప్ ఆఫ్ ఎ మెంటర్ వెళ్తే సక్సెస్ అనేది 100% షార్ట్ టైం పీరియడ్లో అచీవ్ చేయగలుగుతారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైనా ఆర్కేటీ ల్యాబ్స్ డోర్ నాక్ చేస్తే మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ ఏంటి? ఎకో సిస్టమ్ ద్వారా స్టూడెంట్కి కావాల్సిన కెరీర్ గైడెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కెరీర్ గైడెన్స్లో ఏం తీసుకోవాలి, కరెంట్గా ఉన్న మార్కెట్లో టెక్నాలజీ విచ్ ఇస్ ద రైట్ టెక్నాలజీ యూ హావ్ టు పికప్. ఓకే, మీ కెరీర్ గైడెన్స్ కానీ, మీ టెక్నికల్ స్కిల్స్ ఎన్హాన్స్మెంట్ కానివ్వండి, మీ సాఫ్ట్ స్కిల్స్ ఎన్హాన్స్మెంట్ కానీ, మీ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ విత్ ఇంటర్న్షిప్స్ కానివ్వండి, మీ సర్టిఫికేషన్ కానివ్వండి,
మీకు మాక్ ఇంటర్వ్యూస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం ఇంటర్వ్యూకి వెళ్ళక ముందే మీకు ప్రాక్టీస్ కావాల్సిందే. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి మనం అక్కడ ఫైనల్ మ్యాచ్ ఆడలేం. యూ నీడ్ టు డూ లాట్ ఆఫ్ ప్రాక్టీసింగ్. కాబట్టి మాక్ ఇంటర్వ్యూస్ కానివ్వండి, మీ లింక్డ్ఇన్, గిట్ కానివ్వండి, మీ రెజ్యూమ్ కానీ, ఇట్ షుడ్ బి హైలీ స్టాండర్డ్. సో ఈ అన్ని యాంగిల్స్ తో పాటు ద మెంటర్షిప్ ఎకో సిస్టమ్ ఈస్ ద బ్యూటీ వేర్ స్టూడెంట్ విల్ గెట్ బెనిఫిటెడ్. అంటే ఫైనల్ గా ఏంటంటే ప్రతి టెక్ స్టూడెంట్ కి రాబోయే కాలంలో ఎలాంటి టెక్నాలజీ వచ్చినా దానికి ఆర్కేఐటి ల్యాబ్ ఒక మెంటర్ గా వాళ్ళని సిద్ధం చేయడానికి రెడీగా ఉంది అని చెప్పేసి రవీందర్ గారి మాటల్లో చెప్తున్నటువంటి విషయం. అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మంచి మెంటర్ కావాలి, సరైన గైడెన్స్ కావాలి, సరైన రూట్ మ్యాప్ కావాలి, సరైనటువంటి జాబ్లోకి అతి తొందరగా సెట్ అవ్వాలి అంటే మాత్రం కరెక్ట్గా ఆర్కేఐటి ల్యాబ్స్కి మీరు కాంటాక్ట్ చేయగలిగితే మాత్రం మీకు సరైనటువంటి గైడెన్స్ సరైన టైంలో దొరుకుతుంది. ఐటీలో రెగ్యులర్గా వస్తున్నటువంటి చేంజెస్ పాయింట్ ఆఫ్ లో రకరకాల ఇష్యూస్ ఉన్న ఒక ఐటీ ఎంప్లాయ్కి ఆర్కేఐటి ల్యాబ్స్ నుంచి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ కానీ టిప్స్ కానీ ఏంటి? 2 to 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఆ సెగ్మెంట్ తీసుకుంటే పీపుల్ మే నాట్ గెట్ ద ఎక్స్పోజర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాజెక్ట్లో పనిచేసినప్పుడు ఒక జావా తీసుకుంటే ఫుల్ స్టాక్ స్కోప్ ఉండదు, ఓన్లీ బ్యాక్ లో పనిచేస్తాడు. కానీ మార్కెట్లో ఫుల్ స్టాక్ డెవలపర్కి ఎక్కువ డిమాండ్ ఉంది. దెన్ ఫుల్ స్టాక్ డెవలపర్ విత్ డెవాప్స్ కానివ్వండి, క్లౌడ్ కానివ్వండి, ఏ ఇంటిగ్రేషన్, వాళ్ళు ఇంకా టాప్ మోస్ట్ డిమాండ్ లో ఉంటుంది అనమాట. సో ఎప్పటికప్పుడు ఐటీ ఎంప్లాయ్ వేర్ ఆర్ దే స్టాండింగ్ అంటే వాళ్ళ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చాలా ఇంపార్టెంట్. మార్కెట్ డిమాండ్ ఏంటి, నాకున్న స్కిల్ ఏంటి, మధ్యలో డిఫరెన్స్ ఏంటి, ఎప్పటికప్పుడు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. చేసుకొని ఆ గ్యాప్ ని, ఆ టెక్నికల్ ఎక్స్పోజర్ ని దే హావ్ టు ఫిల్ ద గ్యాప్. సెకండ్, వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రాజెక్ట్ లో గెయిన్ చేసిన నాలెడ్జ్ మే నాట్ బి సఫిషియెంట్ టు క్లియర్ ఇంటర్వ్యూ. అంటే ఇంటర్వ్యూ ఎక్స్పెక్టేషన్ ఒకలాగా ఉంటుంది, కానీ వాళ్ళకున్న నాలెడ్జ్ ఇంటర్వ్యూ క్లియరెన్స్ కి సరిపోదు. సో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఫ్రేమ్వర్క్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వేర్ వి ట్రైన్ దమ్ ఆన్ ద రియల్ టైమ్ సినారియోస్ టు ఫిల్ దట్ గ్యాప్. మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ ప్రిపరేషన్, కాకపోతే లింక్డ్ఇన్, ఇవన్నీ కూడా మనం హెల్ప్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇంటర్వ్యూకి వెళ్ళినాక కూడా పీపుల్ లూజ్ ద ఇంటర్వ్యూస్ బికాస్ ఆఫ్ ద ఫియర్, బికాస్ ఆఫ్ ద ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. సో వాటిని కూడా మనం ఫిల్ చేస్తాం. ఓకే, అదే పొద్దున్న ప్రాజెక్ట్లో జాయిన్ అయినాక బికాస్ ఆఫ్ ది టెక్ ఎవాల్యుయేషన్ అందరికి అన్ని తెలియదు. ఒక ప్రాజెక్ట్లో పనిచేసినప్పుడు కొత్త టూల్ పైన నాలెడ్జ్ లేదనుకుంటే మన మెంటర్ సపోర్ట్ తీసుకొని దే క్యాన్ క్లోజ్ ద టికెట్ ఆర్ ద టాస్క్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విత్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్. అంటే తనకి తెలియని నాలెడ్జ్ కూడా ఒక మెంటర్ సహాయంతో తక్కువ టైంలో తను డెలివర్ చేయగలుగుతాడు. నెక్స్ట్, ఒక పర్టికులర్ రోల్ నుంచి ఇంకో పర్టికులర్ రోల్కి ప్రమోషన్ కోసం వెయిట్ చేసినప్పుడు తనకి కావాల్సిన గైడెన్స్ ఏంటి, రూట్ మ్యాప్ ఏంటి, ఒక లీడర్గా ఎదగాలంటే తనకు కావాల్సిన లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటి. ఓకే, అండ్ తనకు వచ్చిన సాలరీని ప్రాపర్ గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ది ఫినాన్షియల్ ప్లానింగ్. ఒక జాబ్ పోతే తను ఎలా సర్వైవ్ అవ్వాలి, అంటే తనకి ఒక ఎమర్జెన్సీ ప్లాన్ ఎట్లా ఉండాలి, తన హెల్త్ కావాల్సిన ఇన్సూరెన్స్ ఎలా ఉండాలి, పేరెంటల్ ఇన్సూరెన్స్ ఎలా ఉండాలి, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా ఉండాలి. అంటే ఫినాన్షియల్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. లోన్స్, ఈఎంఐ ట్రాప్లో ఎలా పడుతున్నారు, లేట్ నైట్ వర్కింగ్ అవర్స్, లేకపోతే తన సొంత హెల్త్ పైన స్పెండ్ చేయకుండా ఓన్లీ కంపెనీ కోసమే లాయల్ గా పనిచేస్తుంది. బట్ రేపు ఏదైనా అవుతే కంపెనీ విల్ నాట్ డూ ఎనీ బెనిఫిట్ టు యూ. ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. కాబట్టి మన హెల్త్, వెల్త్ ఏ విధంగా మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, వెన్ యూర్ డిమోటివేటెడ్, ఏదైనా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మీకు ఒక సైకాలజికల్ లేకపోతే ఒక మోటివేషన్ స్పీకర్ హెల్ప్ ఎంత కావచ్చు. సో ఒక్క యాంగిల్ లేదు సార్, అన్ని యాంగిల్స్ లో ఒక్కొక్క స్టేజ్ లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కూడా అడ్రస్ చేసే విధంగా మన ఆర్కేఐటి ల్యాబ్స్ యొక్క ఎకో సిస్టమ్ బిల్డ్ అయింది. టెక్నాలజీలో చాలా ఉన్నాయి, రోజు రోజుకి స్కిల్స్ మారిపోతున్నాయి, ఏఐ చాలా అప్డేట్ అవుతుంది. వీళ్ళందరికీ మీకు కావాల్సినటువంటి గైడెన్స్ ఇవ్వాలంటే మీ దగ్గర ఎలాంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఎలాంటి ఎక్స్పర్ట్స్ మీరు అసోసియేట్ అయి ఉన్నారు? మనకు ఇండస్ట్రీలో ఎంఎన్సీల కంపెనీలో పనిచేసే మల్టిపుల్ ఇండస్ట్రీ లీడర్స్ అసోసియేషన్ ఉంది. ఒక కంపెనీ చెప్పనీకి లేదు, ఒక టెక్నాలజీ చెప్పనీకి లేదు. వి హావ్ 10,000+ నెట్వర్క్ అక్రాస్ ఇండియా అండ్ ఆల్సో ఫ్రమ్ యుఎస్, యూకే అండ్ కెనడా. సో అక్రాస్ ద గ్లోబ్ లో మనకు మంచి నెట్వర్కింగ్ కమ్యూనిటీ ఉంది. కాబట్టి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద 50+ టెక్నాలజీ మనం మెంటర్షిప్ చేసాం. కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్ ఇన్ దిస్ ఎకో సిస్టమ్, టెక్నికల్ పర్స్పెక్టివ్. సో యాజ్ అండ్ వెన్ we get the requirement of the scope, we work with our freelancer community to address the problem of the IT professionals. ఇప్పుడు ఐటీ కంపెనీస్ కి స్కిల్స్ అప్డేట్ చేయాలన్నా,
ఏఐలో అప్డేట్స్ ఇవ్వాలన్నా ఆర్కేట్ ల్యాబ్స్ రెడీగా ఉందంటారా? we did multiple corporate trainings program also sir. So మనకు కార్పొరేట్ కంపెనీస్ లో ఉన్న రిక్వైర్మెంట్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ రిలేటెడ్ ట్రైనింగ్ అండి, సాఫ్ట్వేర్ రిలేటెడ్ ట్రైనింగ్ కానివ్వండి, అండ్ ఈవెన్ స్టార్ట్అప్స్ రిలేటెడ్ టెక్నాలజీ రిలేటెడ్ ట్రైనింగ్ కానీ we already associated, we are doing multiple programs. So in that way we are filling the gap with companies also. And మన దగ్గర ట్రైనింగ్ చూసిన స్టూడెంట్ కూడా చాలా మంది కూడా యాజ్ పర్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా మనము ఆన్బోర్డ్ చేసుకొని ప్లేస్మెంట్ పెట్టడం జరిగింది. కాలేజెస్ తో ఏ విధంగా అసోసియేట్ అవుతుంది ఆర్కేట్ ల్యాబ్స్? కాలేజ్కి వచ్చేసరికి మెయిన్ ఇది మెంటర్షిప్ ప్రోగ్రామ్, అది కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ సార్. ఫస్ట్ బికాస్ వాళ్ళకి కావాల్సింది క్లారిటీ, వాట్ ఇండస్ట్రీ ఎక్స్పెక్టింగ్, ఇండస్ట్రీ ఎవల్యూషన్ ఎలా ఉంది, వాళ్ళు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు ఏ విధంగా ల్యాగ్ ఉన్నారు, మీరు ఏ విధంగా అప్స్కిల్ కావాల్సింది. సో ఆ రోడ్ మ్యాప్, ఆ క్లారిటీ, లెర్నింగ్ పాత్ ఆర్కేట్ ల్యాబ్ ఇస్తుంది కాలేజ్కి విజిట్ వెళ్ళిపోయి. అక్కడ సెవెరల్ ప్రోగ్రామ్స్, హ్యాకథాన్స్ కానీ మిగిలిన రన్ చేయడము, వాళ్ళకి ప్రజెంటేషన్స్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడము, అక్కడ టాప్ వచ్చిన వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడము, ఆ విధంగా మోటివేట్ చేయడము. సో ఆల్ దిస్ ప్రోగ్రామ్స్ మనము కాలేజ్లో చేయడం జరుగుతుంది. ఫేక్ ఇన్స్టిట్యూట్ల మధ్యలో, ఫేక్ ప్రామిసెస్ మధ్యలో, ఫేక్ టైమింగ్స్ మధ్యలో చాలా కోర్సెస్ ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? మీరే అంటున్నారు కదా సార్ ఫేక్ అని. ఫేక్ ఏదో టైంలో ఫేక్ బయట పడాల్సిందే కదా. మనం ఇన్ని సంవత్సరాలు మార్కెట్లో ఉన్నాము, ఇంకా గ్రో అవుతున్నామంటే బికాస్ ద ట్రస్ట్ అండ్ ద క్రెడిబిలిటీ దట్ వి హావ్ గెయిన్. ఫేక్ ఏదో టైంలో ఫేక్ అవుతుంది, అది బబుల్ బర్స్ట్ అవుతుంది. సో బట్ ఇట్స్ అప్ టు ద ఇండివిజువల్ టు ఫిగర్ అవుట్. అంటే మనము ఒక సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకొని వాళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళ ట్రైనర్ ఎవరు, వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ అండ్ టెస్టిమోనియల్స్ ఏంటి, అండ్ వాళ్ళు రియల్ టైమ్ గా మనకి ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతారు, అదే ఇంపార్టెంట్. అది మనం సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకొని ఆ ట్రాప్ లో పడకుండా మనము బయటపడాల్సిన రెస్పాన్సిబిలిటీ మన పైన ఉంటుంది. రైట్. ఇప్పుడు ఈ ఎకో సిస్టమ్ స్టూడెంట్ ఎంప్లాయ్ కి ఇద్దరికి ఉందా, లేకపోతే ఓన్లీ ఫర్ ఎంప్లాయీస్ కి ఉందా? ఐటీ ఆస్పిరెంట్స్ స్టూడెంట్స్ కానివ్వండి, ఐటీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, నో మ్యాటర్ విచ్ స్టేజ్, బిగినర్ స్టేజా, మిడ్డా, లేకపోతే టాప్ మోస్ట్ లీడర్ కానివ్వండి, కంపెనీ కానివ్వండి, హెచ్ఆర్ కానివ్వండి. కంపెనీస్ కావాల్సింది ఏంటి, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ యొక్క ఎంప్లాయీ సక్సెస్ఫుల్ గా డెలివర్ చేయగలిగితే కంపెనీ బెనిఫిట్ అవుతుంది కదా, రైట్, ఎండ్ ఆఫ్ ద డే. సో ఈ ఎకో సిస్టమ్ అనేది ఒక్కరికని కాదు, మొత్తం సొసైటీలో ఉన్న ఈ ఐటీ ఎంప్లాయీస్, ఫర్ ద ఐటీ ఎంప్లాయీస్, బై ద ఐటీ ఎంప్లాయీస్, ది ఎకో సిస్టమ్ విల్ బి హెల్పింగ్ ది కమ్యూనిటీ. ఒక సొసైటీనే బెనిఫిట్ చేయగలుగుతుంది. జాబులు పోతున్నాయని గందరగోళంలో ఉండే వాళ్ళకి, జాబులు రావట్లేదు అని గందరగోళంలో ఉండే వాళ్ళకి ఆర్కేట్ ల్యాబ్స్ నుంచి మీరు ఇచ్చే భరోసా ఏంటి? జాబులు పోతున్నాయి, ఎందుకు పోతున్నాయి సెల్ఫ్ వాల్యుయేషన్ చేసుకోండి. మీకు కరెక్ట్ టెక్ స్కిల్ సెట్స్ ఉండి, కరెక్ట్ సాఫ్ట్ స్కిల్స్ ఉంటే ఏఐ కెనాట్ రీప్లేస్ యూ. ఏఐ విల్ బి బూస్టింగ్ యువర్ ప్రొడక్టివిటీ అండ్ ఎఫిషియన్సీ. మీ యొక్క రోల్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి ఏఐ గురించి భయపడాల్సిన అవసరం లేనే లేదు. బట్ యూ హావ్ టు అప్స్కిల్ యువర్ సెల్ఫ్. అంటే ఎవరు రీప్లేస్ చేయనట్టుగా మీ యొక్క అనలిటికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిందే. సో భయపడాల్సిన అవసరం లేదు. బికాస్ ద లే ఆఫ్ అవుతున్నామంటే దట్ మీన్స్ వీఆర్ ఇర్రెలెవెంట్. నీ పొజిషన్స్ అవసరం లేదు కాబట్టి మనగా ఒక ముందు స్టెప్ వేసుకొని అప్స్కిల్ చేసుకోవాల్సిందే. స్టూడెంట్ కమ్యూనిటీ కూడా జాబ్ ఎలా తెచ్చుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దానికి కావాల్సిన క్లారిటీ, రోడ్ మ్యాప్, డైరెక్షన్ తీసుకొని ఆ విధంగా మీరు కాన్సెప్ట్ ఎఫర్ట్ పెట్టినప్పుడు డెఫినెట్లీ విల్ గెట్ ద జాబ్. బట్ మై సజెషన్, డోంట్ ఫోకస్ ఓన్లీ ఆన్ ద జాబ్. ఇప్పుడు చాలా మనకు గిగ్ వర్క్, చాలా ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ చాలా ఆపర్చునిటీ ఉన్నాయి కాబట్టి వాటిపైన కూడా ఫోకస్ పెట్టండి. సో దట్ మీరు జాబ్ చేయడం కాకుండా యూ కెన్ క్రియేట్ ఆపర్చునిటీస్ టు మెనీ పీపుల్ ఇన్ ది కమ్యూనిటీ. రవీంద్ర గారు, ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఫైనల్ గా టెక్ పీపుల్ కి ఆర్కేట్ ల్యాబ్స్ నుంచి ఒక భరోసా ఇవ్వాలి అంటే ఏం భరోసా ఇస్తారు, ఏం చెప్తారు? సార్ ఆల్రెడీ వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ పియర్ టు పియర్ లెర్నింగ్ మోడల్. సో మన ఎకో సిస్టమ్ వచ్చేసరికి వీ హ్యావ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ సక్సెస్ఫుల్లీ లీడింగ్ దర్ కెరియర్. అది ఐటీ ఆస్పిరెంట్ కానివ్వండి, ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, వాళ్ళు డిఫరెంట్ స్టేజెస్లో ఫేస్ చేసే ప్రాబ్లం, అది టెక్నికల్ కానివ్వండి, సాఫ్ట్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, వెల్త్ కానివ్వండి, సైకలాజికల్ కావండి, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ దట్ గోయింగ్ టు ఫేస్, ఆర్కో ఐటీ ల్యాబ్ ecosystem will be available, and it is just a doorstep away. Just knock the doors. We are always available to the people. As I told you, it is built for the IT professionals by the IT professionals. IT aspirants కానీ, working professionals కానీ, to lead a successful career, RK IT Lab will be your backbone. మీ సక్సెస్ RK IT Lab సక్సెస్, అండ్ RK IT Lab సక్సెస్ మీ సక్సెస్. రైట్. థ్యాంక్ యూ. ఇదండి ఆర్కేట్ ల్యాబ్స్ ఫౌండర్ సిఇఓగా రవీందర్ గారు చెప్తుంది ఏంటంటే,
ప్రతి వ్యక్తి వెనుక మేమున్నాము. అది ఒక ఎవరెస్ట్ పర్వతం లెక్క అడ్డుగోడగా మీ వెనకనే మేముంటాము. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయటమే ఆలస్యం. అనుక్షణం ప్రతినిత్యం మీతో లేటెస్ట్గా వస్తున్నటువంటి ప్రతి టెక్నాలజీని అప్డేట్ చేస్తూ కెరియర్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, జీవితంలో కావచ్చు, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ ఇవ్వడానికి ఆర్కేట్ ల్యాబ్స్ ఎప్పుడూ మీ ముందు ఉంటుంది అని ఖచ్చితంగా చెప్తున్నటువంటి రవీందర్ గారి మాటల్లో ఆవేశం కనిపిస్తుంది, నిజాయితీ కనిపిస్తుంది, నిబ్బరంగా ప్రతి వ్యక్తిని ముందుకు తీసుకుపోవాలని అంకిత భావం కనిపిస్తుంది. ఇది ఒక చిన్న ప్రయత్నం అండి. ఇంకా రాబోయేటువంటి ఇంటర్వ్యూస్లో లేటెస్ట్గా వస్తున్నటువంటి టెక్నాలజీ అప్డేట్స్, ఏఐలో వస్తున్నటువంటి అప్డేట్స్, స్టూడెంట్స్కి కావాల్సినటువంటి అప్డేట్స్, ప్రతి ఒక్క అప్డేట్స్తో ప్రతి వారం కానీ ప్రతి నెల కానీ ఈ ఛానల్లో ఆర్కేట్ ల్యాబ్స్ సోషల్ మీడియాలో ప్రతి అప్డేట్ ఉంటుంది. ఈ అప్డేట్ని ప్రతి ఒక్కళ్ళు ఫాలో అయ్యి మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకెవరికైనా కానీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్న ఈ వీడియోస్ని షేర్ చేసి ప్రతి ఒక్కరికి వాళ్ళకున్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.